దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తుంది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. అప్పటి వరకు వారికి ఏ గుండె ఉంది? మీకు ఏ గుండె ఉంది? మాంసపు గుండె ఉందా, రాతి గుండె ఉందా? మీకు చెప్పాలి, సంఘం అంతా మాట్లాడాలి. మాంసపు గుండె ఉందా, రాతి గుండె ఉందా? దేవునికి వందనాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న రాతి గుండెని తీసివేస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను, నా ఆత్మ మీ యందు ఉంచి నా విధులను నా కట్టడలను అనుసరించువారుగాను ఆచరించువారుగాను మిమ్మల్ని చేస్తాను. అప్పటి వరకు దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన నియమ నిబంధనలు పాటించట్లేదంటే పాటించట్లా. వాళ్ళు ఎందుకు పాటించట్లా? వాళ్ళు ఎలాగున్నారు అని అంటే, హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువమ్మా. 17:17. నరపుత్రుడా ఇశ్రాయేలు తమ దేశంలో నివసించి అంటే దేవుడిచ్చిన స్వాచ్ఛములో వారు నివసిస్తున్నారు. ఇక్కడ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతాడు. హెజ్కేలు ప్రవక్తను అంటున్నాడు నరపుత్రుడా అని చెప్పి పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. దేవుని ఒక వాక్కు హెజ్కేలు ప్రత్యక్షమై హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క తీరును గురించి, వారు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ నన్ను ఆయాసపరుస్తున్నారు, ఎలాగ నా మీద తిరుగుబాటు చేశారని చెప్పేది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదువమ్మ, మొదటి నుంచి చదువు. నరపుత్రుడా ఇశ్రాయేలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. దేశాన్ని ఎలా అపవిత్రపరిచారంట? దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత అపవిత్రపరిచారంట. అంటే వీరి క్రియల చేత దేశము అపవిత్రపరచబడింది. ఇప్పుడు ఈ దినాల్లో కూడా లోకంలో పాపం పెరిగిపోయింది. అందుకే ఎలాగుందో వాతావరణం, ఎలాగుందో పరిస్థితి. వెనిజులాలో అయితే గడిచిన దినాల్లో భయంకరమైన భూకంపం వచ్చి దాదాపు 300 మంది వరకు చనిపోయారు. భయంకరమైన భూకంపం వెనిజులా దేశంలో భయంకరమైన భూకంపం వచ్చింది. అంతకు ముందు కూడా ఫిలిప్పీన్స్ దేశంలో కూడా భూకంపం వచ్చింది అనమాట. సునామీ హెచ్చరికలు మోగాయి. అంటే దేశం ఎలా ఉంది? ఈ జనులు ఏం చేస్తున్నారంట? దేవునికి విరోధంగా, దేవుని యొక్క విధి విధానాలు ఆచరించకుండా, అనుసరించకుండా, కట్టలను అనుసరించకుండా దుష్ప్రవర్తన, దుష్క్రియల చేత దేశాన్ని అపవిత్రపరుస్తున్నారంట. అసలు దేవుడు వీరికి ఏం చేశాడు, ఏం చెప్పాడు, వీళ్ళు చేస్తుంది ఏంటి? అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం నిర్గమాకాండము నుంచి మలాకి వరకు మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే, దేవుడు వారిని అనేక సార్లు ప్రేమించాడు, అనేక మంది ప్రవక్తలు పంపాడు, అనేక మంది సేవకులను పంపాడు. కానీ సేవకుల మాట వినలేదు, దేవుని మాట వినలేదు. ప్రవక్తలను పంపితే ప్రవక్తలను చంపివేశారు వాళ్ళు. అసలు వీరు ఏ స్థితిలో ఉంటే దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు? మనం చూద్దాం. నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటుంటే కనుక అందరికీ తెలిసిందే, ఇజ్రాయెల్ ప్రజలు యోసేపు ద్వారా 70 మంది తన అన్నదమ్ములు, తన యొక్క అన్నదమ్ముల యొక్క భార్యలు, పిల్లలు మొత్తం 70 మంది ఐగుప్తులోకి పరవాసులుగా వచ్చారు. ఐగుప్తులో మంచి ప్రదేశంలో యోసేపు వారిని పెట్టాడు. వీరు విస్తరించడం ప్రారంభించారు, వీరి సంఖ్య పెరగటం ప్రారంభించింది. దేవుడిచ్చిన వాగ్దానం రీతిగా నీ సంతానంని ఆకాశ నక్షత్రం వలెను, ఇసుకరేణు వలెను నేను చేస్తానని దేవుడు అబ్రహాంతో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారు విస్తరించడం ప్రారంభించారు. వీరు విస్తరిస్తూ ఉంటుంటే, అభివృద్ధి చెందుతూ ఉంటుంటే, యోసేపు చనిపోయిన తర్వాత, అప్పుడు పరిపాలిస్తున్న ఫరో చనిపోయిన తర్వాత, ఆ ఫరో తనంతరము ఇంకో ఫరో రాజయ్యాడు. రాజైతే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మనకంటే విస్తారంగా విస్తరిస్తున్నారు, విస్తారంగా అభివృద్ధి చెందుతున్నారు. మన జనసంఖ్య ఏమో తక్కువగా ఉంది, వీరి జనసంఖ్య ఎక్కువగా ఉంది. వీరు మన మీద తిరుగుబాటు చేసి ఈ దేశం మాది అని
మనల్ని బానిసలుగా చేస్తారేమని చెప్పి ఆ ఫరోకి భయం వేసి ఆ ఫరో అప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేశాడంటే బానిసలుగా చేశాడు. బానిసలుగా చేసి వారి చేత వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాడు. వెట్టి చాకిరీ చేస్తూ ఉంటుంటే వీరు ఆ వెట్టి చాకిరీ చేస్తూ రోజు దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. దేవా, నువ్వు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చావు, మా పితరుడైన అబ్రహాంకు వాగ్దానం ఇచ్చావు, మమ్మల్ని విడిపిస్తానన్నావు, మా సంతతిని జ్ఞాపకం చేసుకుంటానన్నావు, జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే వీరి మధ్యకు మోషే ప్రవక్తను దేవుడు పంపించి ఈ ఐగుప్తు దేశంలో అనేక సూచక్రియలు చేసి అనేక తెగుళ్ళు ఆ ప్రాంతం మీదకి రప్పించి వీరు ఎవరికి ఇజ్రాయేల్ ప్రజలకి ఏ హాని చేయకుండా ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలను హతం చేసి, జంతువుల్లోనేమి మనుషుల్లోనేమి ప్రతి తొలిచూలను హతం చేసి వీరిని రాత్రికి రాత్రే ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చి వెనకాల ఫరో సైన్యం తరుగుతూ ఉంటుంటే ఎర్ర సముద్రాన్ని దాటించి అద్దరికి నడిపించి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు దేవుడు. వీళ్ళు అద్దరికి వచ్చి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వీరందరినీ సీనాయి పర్వతం కింద ఉంచి దేవుడు మోషేని పైకి రమ్మంటే మోషే పైకి వెళ్ళి మోషే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. దేవుడు కొన్ని విధి విధానాలు కొన్ని కట్టడలు మోషేకి దేవుడు బయలుపరుస్తూ ఉంటుంటే దేవుని సన్నిధిలో మోషే ఉంటుంటే కింద వీరు ఏం చేశారంటే, అహరోనో మమ్మల్ని నడిపించిన మోషే ఏమయ్యాడు, ఉన్నాడా పోయాడా? పోయే ఉంటాడు, ఎటు వెళ్ళిపోయి ఉంటాడు, మేము ఏమైపోవాలి, మా బ్రతికేంటి, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాకా మా ముందు నడిపించాడు, ఇప్పుడు వాళ్ళని ఎవరో తరమట్లా, వాళ్ళకి ఏ ఆపద లేదు, ఏ కష్టం లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే తిని ఊరకుండలేక నిజం వాస్తవం, తిని ఊరకుండలేక దేవుని స్తుతించడం మానేసి మోషే ప్రవక్త కొరకు ఎదురు చూడటం మానేసి వీరు కూడా కింద దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించడం మానేసి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు కావాలి, మమ్మల్ని ఏలటానికి ఒక దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు కావాలని బంగారంతో పోత దూడను తయారు చేసుకున్నారు. తయారు చేసుకున్నట్టు ఉన్నారా? లేరు. దాని ముందు చిందులేయటము, దాన్ని ఆరాధించడం చేస్తూ ఉంటుంటే దేవుడు కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, మోషే, నేను తీసుకొచ్చిన జనాంగం చూడు ఎలా ఉన్నారో వాళ్ళు, కింద నువ్వు నా దగ్గరకు వచ్చి నా సన్నిధిలో కనిపెడతా ఉంటుంటే ఈ మోషే ఏమయ్యాడు, ఉన్నాడా పోయాడు అని చెప్పేసి అహరోన్ని బలవంతం చేసి అహరోన్ చేత దూడను చేయించేసి ఆ దూడని వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, నేను వాళ్ళందరినీ తుడిచేస్తాను ఒక దెబ్బరికాని అన్నాడు. మోషే అన్నాడు, బాబా నీకు దండమయ్యా, వాళ్ళని ఇంత విడిపించి ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసి వాళ్ళు చంపేస్తే వాళ్ళ దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి చంపేశాడనే మాట నీకెందుకు నాకెందుకు అని అంటే మోషే అన్నాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి కానాను దేశం ఇస్తానంటే, లేదు ప్రభువా, నువ్వు కరుణా వాచ్యత గల దేవుడివి, వేవేల మందికి కృపచూపువాడు అని దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు క్షమించి సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని పంపిస్తే మోషే కోపంతో వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్యకు వచ్చి, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఐగుప్తులో నుంచి బానిసలుగా విడిపించబడ్డారు కానీ శరీర సంబంధమైన బంధకాలతో వీరు విడిపించబడ్డారు కానీ వీరి మనసంతా వీరి హృదయం అంతా ఎక్కడుంది? ఐగుప్తు ఆచారాల మీద ఉంది, ఐగుప్తు కట్టుబాట్ల మీద ఉంది. మనల్ని కూడా దేవుడు లోకం నుంచి పాపం నుంచి విడిపిస్తే కుక్క తన వాంతుకు తిరిగినట్లు పలుమార్లు మనం లోకం వైపు పాపం వైపు చీకటి వైపు తిరుగుతూ ఉంటున్నాం. పిల్లి పాలు తాగడానికి వచ్చినప్పుడు నన్ను ఎవరో చూడట్లేదు కదా, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు కదా, యజమానుడు మంచిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు అని చెప్పేసి అని మెల్లిమెల్లిగా అడుగులు అడిగేసుకుంటూ వస్తూ ఉండిద్ది. యజమానుడు కర్ర రెడీగా దగ్గర పెట్టుకొని ఉంటాడు, రాగానే నడుము మీద ఇక్కడ కొడితే క్యార్ మనుకుంటూ పరిగెత్తింది, ఇంకా అడ్రస్ ఉంటుంది అనమాట. మన క్రైస్తవ సమాజం కూడా భక్తి పరులు కూడా ఎలా ఉంటున్నారంటే, నేను పాలు తాగితే నన్ను ఎవరో చూడట్లేదు కదా, నేను ఒకసారి లోకం వైపు చూస్తే నన్ను ఎవరో చూడట్లేదు కదా, నేను పాపం వైపు చూస్తే నన్ను ఎవరో చూడట్లేదు కూడా అనుకుంటా. అది పొరపాటు, అవివేకం. ప్రతి మనిషిని పరిశీలించువాడు, ప్రతి మనిషి హృదయాన్ని పరిశోధించువాడు పరమందు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఎలా ఉన్నారు?
వీరిని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అద్దరికి నడిపిస్తే వీరు పోత విగ్రహాన్ని చేసుకొని దాన్ని ఆరాధిస్తుంటే మోషే కోపం వచ్చి దేవుడిచ్చిన ఆజ్ఞ పలకలను అక్కడే ఎత్తి పడేసి దేవుని వైపు ఉన్న వాళ్ళందరిటి నుంచోండి, దెయ్యం వైపు ఉన్న వాళ్ళందరిటి నుంచోండి అని చెప్పేసి వారికి తీర్పు తెచ్చారు. అప్పటికైనా బుద్ధి వచ్చిందా అని అంటే అప్పటికి కూడా బుద్ధి రాలే వాళ్ళకి. దేవుడు ఆజ్ఞలు కట్టడలు వారికి అనుగ్రహించి వారి సంతానానికి పాలు తేళ్లు ప్రవహించే కానాని దేశాన్ని నడిపించారు. దేవుడు వారిని ఎంతగా పోషించాడంటే, ఎంతగా వారిని కాచి కాపాడాడంటే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేసినా సరే వాళ్ళ కాలు వాయలేదంట, వాళ్ళ చెప్పులు అరగలేదంట, వారి వస్త్రాలు చినగలేదంట. దేవుడంతా పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారిని నడిపించాడు. మాకు ఆహారం కావాలంటే దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించాడు. ఈ మన్నా ఏంటి చప్పిడి చప్పిడిగా ఉంది, దీంట్లో MTR మసాలా లేదు, గరం మసాలా లేదు, వెల్లిపాయ లేదు, ఏమీ లేవు, దీంట్లో స్వస్తిక్ మసాలా లేదు, ఏమీ లేదు, మాకు మసాలా కూరలు కావాలి. నిజం, దేవుణ్ణి వారు ఎంతగా విసిగిచ్చారని అంటే కీర్తనలో రాయబడి ఉండేది విశ్వాసఘాతకులయ్యారంట. మనం నవ్వుకుంటున్నాం కానీ దేవుడు అసలు ఎంత ఓపికతో ఉన్నాడండి వారి మీద, ఎంత ప్రేమించుంటే బానిసత్వం నుంచి వారిని విడిపిస్తాడు. వాళ్ళు ఇలాగే మాట్లాడారు, మాకు మసాలా కూర లేదు, ఆ ఐగుప్తులు అయితే మంచి కొరమేలు ఉండేవి, శీలావతి ఉండేది, బంగారు తీగలు ఉండేవి, ఇక్కడ ఏ చేపలు దొరకట్లేదు, ఇదేమో ఎడారాయా, అక్కడ మంచిగా నైలు నది ప్రవహిస్తూ ఉండేది, దాంట్లో ముసళ్ళు ఉండేవి, చేపలు ఉండేవి, చేపలు మంచిగా వండుకొని మసాలా దిట్టంగా పెట్టుకొని ఫ్రై చేసుకునే వాళ్ళం, పులుసు పెట్టుకునే వాళ్ళం, ఇక్కడ ఏది మాకు దొరకట్లేదు మోషే, మమ్మల్ని ఎందుకు చంపడానికి తీసుకొచ్చావా అని అంటున్నారు ప్రవక్తను. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఈ అరణ్యంలోకి, చంపడానికి తీసుకొచ్చావా? యేసుబాబు నమ్ముకున్నాక అన్ని కష్టాలేనండి, పులుసు అయిపోతుంది, అసలు తోమేస్తున్నారు పట్టుకొని. ఉన్న బాధల కంటే బాధలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవత్వం అంటేనే బాధలు, శ్రమలు. రాత్రికి రాత్రే యేసు ప్రభుని నమ్ముకుంటే అలీబాబా అద్భుత దీపంలాగా నువ్వు స్టేర్ల మీద స్టేర్లే వేసేవో, నువ్వు ఈ భూలోకంలో కోటీశ్వరుడు ఏమవో. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించినప్పుడు మాత్రమే మనం ఐశ్వర్యంలో ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన్ని ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఆయన నిజంగా ప్రేమిస్తే ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదం కోసం అక్కడికి ఇక్కడికి పరిగెత్తి అవి కట్టుకొని ఈ కట్టుకొని అవి తీసి ఈ తీసి అవి మార్చి ఈ మార్చి గోడలు పగలగొట్టి ఇల్లులు పగలగొట్టి గుమ్మాలు మార్చినా ప్రయోజనం లేదు, ఏవి మార్చినా ప్రయోజనం లేదు. ఇక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే, మాకు కొరమేం దొరకట్లేదు, శీలావత్ దొరకట్లేదు, బంగారు తీగలు దొరకట్లేదు అంటే పూరేళ్ళని వారి మధ్యకి రప్పించాడంట. వాళ్ళు తినంట రక్తం వచ్చేసిందంట, ముక్కులో నుంచి తేపులు వచ్చేసిందంట, వాళ్ళకి ఆ మాంసం తిని తేపులు వచ్చేసిందంట. అయినా సరే మోషే మాకు నీళ్ళు లేవు, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావనంటే బండను చీల్చి మధుర జలాలను ఇచ్చాడంట. తాగుతున్న నీరు చేదుగా ఉందా మోషే అంటే మారాన్ని మధురంగా మార్చాడంట. ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే దేవుడు వారి మధ్యన చేసిన కార్యాలు ఈ భూలోకంలో ఏ జన్మల మధ్య చేయలేదని రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని కార్యాలు చేసి వాళ్ళు కట్టుకొని గృహాలు దేవుడు వారికి ఇస్తే, వారి నాటనే చెట్లు ఫలాలు వారు భుజించేలాగా వారిని ఆస్వాదిస్తే, వారు తిని ఊరకుండలేక వాళ్ళు ఎలా జీవిస్తున్నారంట. ఇప్పుడు చదువమ్మా, ఇప్పుడు చదువు ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 36:17 నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. దేశాన్ని దుష్క్రియల చేతను దుష్ప్రవర్తన చేతను అపవిత్రపరిచారంట. వారి వల్ల దేశం పాడైపోయిందంట. వారి వల్ల దేశం పాడైపోయింది. దేవుడు ప్రకృతిని అంతటిని మానవుడికిస్తే మానవుడు ప్రకృతిని పాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. మానవుడు ప్రకృతిని పాడు చేస్తున్నాడు. ఈ నెలలో ఏం స్టార్ట్ అవ్వాలి మనకి? ఈ జూన్ మాసంలో, జూన్ నెల మొదటి 2-3 తేదీల్లోనే వర్షాలు కంపల్సరీ పడతాయి. గత ఒక 3 సంవత్సరాలు పెట్టి లేదనంటే 4 సంవత్సరాలు పెట్టి వర్షాలు పడటం మానేసాయి. ఎప్పుడు పడుతున్నాయి వర్షాలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పడుతున్నాయి. డిసెంబర్లో తుఫాన్లు వస్తున్నాయి. దేవుడు మనిషికి ఇచ్చిన వనరుల్ని మనిషి పాడు చేసేసుకున్నాడు. వీరి దుష్ప్రవర్తన చేత, దుష్క్రియల చేత దేశము
అపవిత్రపరచబడిపోయిందంట. వీరు ఇంకా ఎలాంటి కార్యాలు చేస్తానంటే, దేవుడు అన్నాడు, నీ మొదటి సంతానము నాది అన్నాడు, నీ జ్యేష్ఠ సంతానము నా స్వాస్థ్యం అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ మొదటి సంతానాన్ని నరబలిచ్చేవాళ్ళంట, అగ్నిగుండంలో పడేసేవాళ్ళంట. రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. రాజులు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు, బల్లర్పించేవాళ్ళు. దేవుడు పిల్లల్ని ఇస్తే పిల్లల్ని నరబలిచ్చేవాళ్ళు. అంతగా అన్ని జనుల్లో కూడా లేదంటే ఇలాంటి దుష్కార్యాలు. దేవుని పేరు పెట్టబడిన జనులు, దేవుణ్ణి ఎరిగిన జనులు అన్ని జనుల కంటే దారుణంగా తయారయ్యారు. అందుకే దేవుడు అంటున్నాడు, నూతన హృదయం మీకు. ఎందుకంటే మీ హృదయం పాడైపోయింది, మీ హృదయం కఠినమైపోయింది, మీ హృదయం పాడైపోయింది. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి. మీరు మానవ రీతిగా ఆజ్ఞలు కట్టడలు పాటించలేకపోతున్నారు. అందుకే నా ఆత్మను మీ అందుంచి నా విధులు గైకొని వానిగాను నా కట్టడలు అనుసరించు వానిగా నేను చేస్తాను. నా ఆత్మ మీలో ఉంచితేనే మీరు చేయగలరు, లేకపోతే చేయలేరు. నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, తోరాలు ఇచ్చాను, విధి విధానాలు ఇచ్చాను, కట్టడలు ఇచ్చాను, మీరు పాటించట్లేదు సరిగదా. మీ ఇష్టానుసారంగా మీరు జీవించి దేశాన్ని, భూమిని అపవిత్రపరుస్తున్నారు, దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. ఈ దినాల్లో కూడా లోకంలో ఉన్న కట్టుబాట్లు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న అన్నీ కూడా సంఘంలోకి వచ్చేసినాయి. లోకాన్ని మించిపోయింది సంఘం. లోకంలో ఉన్న టెక్నాలజీ కంటే మించిన టెక్నాలజీ సంఘం ఉంది, మించిన రాజకీయం సంఘంలో నడుస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు, గొడవలు, కొట్లాటలు, అసూయ, ద్వేషం, ఇవన్నీ సంఘంలో ఉన్నాయన్నమాట. అంటే లోకంలో ఉన్న వాటిని ఎక్కడ తెచ్చుకున్నారు? సంఘంలో తెచ్చుకున్నారు. సమస్తము సంఘం పాదాల కింద ఉండాలి. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం శరీరం. మనల్ని ఆయన పరిశుద్ధతతో నింపుతూ ఉంటుంటే మనం పరిశుద్ధత మానేసి లోకంలో ఉన్న బురదంతా అంటించుకొచ్చుకొని కూర్చుంటున్నాం అనమాట. దేవుడు ఉండట్లేదు, ఇక దేవుడి సన్నిధి ఉండట్లేదు, దేవుడు ఉండట్లేదు. ఎవరికి నచ్చిన విధి విధానాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే ఉన్నారు.